నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? బాగున్నాం. ఏ వారం పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు. బుధవారం పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారండి వీళ్ళు? బుధుడు చాలా చాలా ప్రామినెంట్ రోల్ ని ప్లే చేస్తాడు, కనపడడు కదా. అన్ని క్రెడిట్స్ అన్ని ఇటు శని భగవానుడికో, శుక్రుడికో, గురువుకో వెళ్తాయి, కానీ బుధుడు మాత్రం కనపడడు. ఆయన అధిపతిగా ఉన్నటువంటి రోజు చెప్పండి. తప్పకుండా. సో తెలివైన వాళ్ళు వీళ్ళు, కనిపించిన తెలివైన వాళ్ళు. ఓకే. సో చాలా విషయాల్లో వీళ్ళు మాస్టర్ మైండ్స్ అంట. బుధవారం పుట్టిన వాళ్ళు చాలా మాస్టర్ మైండ్స్ అంటారు వీళ్ళని. అంటే బాగా తెలివిగా ఏ పనైనా చాకచక్యంగా ఎలా చేయాలి అని చెప్పేసి చాణక్య తెలివి అంటారు కదా, ఆ తెలివితేటలు ఎక్కువగా ఈ బుధవారం పుట్టిన వాళ్ళకి ఉన్నాయి. ఆ యోగం అది మన పూర్వంలో ఈ బుధవారం పుట్టిన వాళ్ళకి ఇలా పురాణంలో ఇలా ఉంది. ఖచ్చితంగా బుధవారం పుట్టిన బుద్ధిమంతులు, మంచి లక్షణాలు ఉన్న వాళ్ళు, సమయస్ఫూర్తితో పని చేస్తారని, ఏ పని చేయాలన్నా వాళ్ళకు ఒక లెక్క ఉంటుందని, ప్రతి విషయంలో వీళ్ళు చాలా గొప్పగానే ఉన్నాయి. కాకపోతే అవన్నీ చేయాలి అంటే కొన్ని మళ్ళీ ఫండమెంటల్ రూల్స్ పాటించాల్సిన నియమాలు అయితే ఉన్నాయి. సో బుద్ధిగా ఉండడం అనేది చాలా అవసరం. కానీ చాలా మంది వీళ్ళు జోకులు వేస్తూ, ఎదుటి వాళ్ళని ఏడిపిస్తూ, హేళన చేస్తూ మాట్లాడే ఎక్కువ లక్షణాలు ఈ బుధవారం పుట్టిన వాళ్ళకి ఉన్నాయి. సో అది 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 అసలు చేయకూడని పని. అది చేసేదే వీళ్ళు, అది అదే చేస్తుంటారు. అదృష్టాన్ని కోల్పోతుంటారు. చమత్కారంగా మాట్లాడతారు. ఏ పనైనా ఏదైనా చెప్తే సర్లే అయితే ఏంటి, చేయకపోతే ఏంటి, ఒకవేళ నమ్మకపోతే ఏంటి అని ఇలాంటి మాటలు అంటారు. చేస్తారు, ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు, కానీ మాటలు అలా ఉంటాయి. వీళ్ళేం వినరా మొండి వాళ్ళు అంటే ఏం కాదు. నవ్వుతూ బతకాలి, నవ్వుతూ ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎక్కువ జోక్ చేస్తుంటారు. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్, యాంటీ కాంబినేషన్స్ వచ్చిన వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళు కొంచెం డిఫరెంట్గానే మాట్లాడతారు. సాఫ్ట్గా ఇలాగే ఉండాలి, పద్ధతి ప్రకారంగా ఉండాలని చెప్పేసి. 8 నెంబర్లో పుట్టిన బుధవారం, 9 నెంబర్లో పుట్టిన వాళ్ళు కొన్ని ఫండమెంటల్ రూల్స్ పాటిస్తారు ఖచ్చితంగా. అంటే ఖచ్చితంగా ఈ లక్షణాలన్నీ వాళ్ళకి వస్తాయి. బుద్ధిగా ఉండడము, చమత్కారంగా ఏ విషయమైనా తెలుసుకొని సమయస్ఫూర్తితో మెలగడము, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి ఈ బుధవారం వాళ్ళకి. ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఆరోగ్యం బాగుంటుందన్న, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే వీళ్ళు ఇన్రెగ్యులర్ హ్యాబిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అంటే ఎక్కువగా ఏదైనా తినడము, కొంతమంది ఎక్కువ తినడము, కొంతమందికి ఏంటంటే ఎక్కువగా తాగడము, ఏదో ఒకటి తాగుతూ ఉంటారు. ఎక్కువ నోరులో ఏదో ఒకటి వేసుకుని తినడం అలవాటు ఉంటుందన్న. దీనివల్ల వీళ్ళకి గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలు చిన్నప్పటి నుంచి. కొంతమందికి మోషన్స్ సరిగా రాదు పిల్లలకైతే. చిన్నపిల్లలు అయితే 2 రోజులు 3 రోజులు కూడా వెళ్ళరు. వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్ చూపిస్తుంటారు. ఏమంటే రావట్లేదు, మా అమ్మాయి వెళ్ళట్లేదు ఇలాంటి సమస్యలు చిన్నప్పటి నుంచి ఉంటాయి వీళ్ళకి. సో అది ఒకటి వీళ్ళు కంట్రోల్ చేసుకోవాల్సిన మెయిన్ విషయం. తర్వాత ఏంటంటే చాలా మంది ఏంటంటే కొంచెం అబద్ధాలు, చాలా జోకులు వేయడం. అంటే కొంతమంది ఏంటంటే అది ఫ్రాంక్ అనేది కొత్తగా మొదలు పెడతా చూడండి, దాంట్లో వీళ్ళు ముందు ఉంటారు. సో దాంట్లో వీళ్ళు ముందు ఉంటారు అనమాట. జోవియల్ పర్సన్స్ అండ్ బాగా ఎండ్ ఆఫ్ ది డే సర్కాసం తో కూడినటువంటి జోవియల్ పర్సన్స్ అనుకోవచ్చు. అలానే ఉంటారు వీళ్ళు. కాకపోతే ఏంటంటే వీళ్ళ దగ్గర, వీళ్ళతో పాటు స్నేహం చేస్తే వీళ్ళ దగ్గర మంచి మంచి ఐడియాస్ చెప్తుంటారు. ఏ పని ఎలా చేయాలని అడిగితే వీళ్ళు చాలా చక్కగా దాని విధానాన్ని గీసి చెప్తారు కదా, అది చాలా బాగుంటుంది. సో వీళ్ళకి కలిసి వస్తారు, అది పక్కన తెలియదు, కానీ వీళ్ళతో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. సో ఎవరైనా స్నేహితులు, ఫ్రెండ్స్ ఉంటాయి, వీళ్ళు చెప్పే ఐడియాస్, వీళ్ళు చెప్పే మాటలు, వీళ్ళు చెప్పేవి వింటూ ఉంటే చాలా మోటివేషన్ గా అనిపిస్తుంది. ఆ మోటివేషన్ ముందు ఏ పని చేయాలని అంత ధైర్యాన్ని ఇస్తారు వీళ్ళు. కానీ వీళ్ళకు ఉంటుందో పర్సనల్ గా అంటే వీళ్ళు ఏం చేయరు. వీళ్ళు మాటలు కారనమాట ఎక్కువ. సో మాటలు చాలా ఎక్కువగా ఉంటాయి, చేతులు తక్కువగా ఉంటాయి. సో అది బుధవారం పుట్టిన వాళ్ళ లక్షణాలు. రైట్. అస్సలు చేయకూడని పనులు ఏంటి వీళ్ళు? అస్సలు చేయకూడదు పని, ఎవరిని హేళన చేసి మాట్లాడకూడదు. అస్సలు వీళ్ళు ఎప్పుడు కూడా నేను పొట్టిగా ఉన్నామని, పొడుగుగా ఉన్న సరదాగా ఏ పొట్టోళ్ళు ఇట్లాంటి అని అంటారు. అలాంటి మాటలు అసలు వీళ్ళు మాట్లాడకూడదు. జనరల్ గా ఎవరైనా మాట్లాడితే సరదాగా అస్సలు అనకూడదు. అలాంటి పనులు వీళ్ళు చేయకుండా ఉంటే చాలా మంచిది. తర్వాత ఏంటంటే తల్లిదండ్రులతో ఎప్పుడు కూడా ఈ భయపెట్టే విషయాలు, అమ్మ ఇప్పుడు నేను ఇలా అయిందమ్మా అయిందని భయపెడుతుంటారు ఫోన్లు చేసి, అలాంటి పనులు అసలు చేయకూడదు. సరదాగా ప్రాంక్ లా చేస్తే కనుక అది నిజంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి చేయకూడదు.
ఇది ఎక్కువ మెయిన్. తర్వాత సముద్రం దగ్గరికి వెళ్ళి ఈత కొట్టడం జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళి సముద్రం నీళ్లు, సముద్రంలో ఈత కొట్టడం అది మంచిది కాదు. చాలా డేంజర్ అనమాట అది. సో ఆ టైంలో మాత్రం బాగా వస్తే ఈత బాగా వస్తేనే సరదాగా ఆడుకోవాలి తప్ప బాగా వచ్చు కదా అని చెప్పుకొని వెళ్ళకూడదు. సముద్రం వైపు చాలా తక్కువగా వెళ్ళడం మంచిది. చాలా మంది సముద్రంలో వెళ్ళి పడిపోయి ఇలా అయిందని చెప్తా, అది ఎక్కువ బుధవారం వాళ్ళకి కొంచెం డేంజరస్ వెళ్ళకూడదు. వాటర్ జోలికి వెళ్ళకూడదు వీళ్ళు కొంచెం. దాంతో మీద అన్ని బాగుంటాయి. రైట్ రైట్. ఏ ఫీల్డ్స్ వీళ్ళకి బాగా కలిసి వస్తుందని అనుకోవచ్చు? వీళ్ళు మంచి హాస్యాస్పదంగా మాట్లాడతారు కదా నాన్న. సో మంచి కవి మంచి కవులని చెప్పొచ్చు. వెళ్ళి మంచి మ్యూజిషియన్స్ చెప్పొచ్చు. మ్యాజిక్ చేయడంలో ముందు ఉంటారు వీళ్ళు. తర్వాత చాలా మంది ఏంటంటే ఆర్కిటెక్ట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్. సో ఏదైనా క్రియేటివిటీ బాగా చేయడం అనమాట. ఏదో ఒక పని చేయాలంటే దాన్ని బాగా క్రియేట్ చేసి రాయడం, డిజైన్ చేయడం బాగా ఇష్టం. కొంతమంది చాలా మంది పెయింటింగ్స్ చేస్తారు. అలా బాగా చాలా అందమైన పెయింటింగ్స్. అసలు ఆ పెయింటింగ్ చూసి అలా చూస్తూ ఉండిపోనిపిస్తుంది. అదంతా ఈ బుధవారం పుట్టిన వాళ్ళకి ఆ యోగం. సో ఆ రైటింగ్ స్కిల్స్ బాగా రాయడం కానీ ఆ చెయ్యి బాగా తిరుగుతుంది వీళ్ళకి. ఎవరికి తిరుగుతూ వీళ్ళు తిరుగుతారు. చాలా మంది ఆడపిల్లలు చాలా ముగ్గులు చాలా అందంగా వేస్తారు. పెద్ద పెద్ద ముగ్గులు వేసేస్తుంటారు. వాళ్ళకు బుధవారం పుట్టిన అమ్మాయిలు వాళ్ళు చక్కగా గీయగలుగుతారు. వాళ్ళకి చెయ్యి భలే తిరుగుతుంది. చాలా బాగుంటుంది. వీళ్ళకి కలిసి వచ్చే రోజులండి గురువారం వీళ్ళు కలిసి వస్తుంది. గురువారం చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. తర్వాత శుక్రవారం, శనివారం ఈ 3 బాగుంటాయి. కలిసి రాని రోజులు ఆదివారం జనరల్ గా కలిసి రాదు. జనరల్ బుధాదిత్యం యోగం అని చెప్పేసి మన జాతకంలో ఉంది, చాలా బాగుంటుంది. కానీ బుధవారం పుట్టిన ఆదివారం చేయకూడదు వీళ్ళు. ఆదివారం వెళ్ళకుండా ఉంటే చాలు. ఎందుకంటే ఆదివారం వెళ్తే ఇంకొంచెం జోక్స్ ఇంకెక్కువైపోయి దాని ప్రయోగాలు ఎక్కువగా వాళ్ళు నచ్చినట్టు చేస్తా. సో వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు గురువారం కానీ శనివారం కానీ ఇలా వెళ్ళడం వల్ల ఏంటంటే కొంచెం స్ట్రిక్ట్ గా అక్కడ ఎదురుకుండా ఉండేవాళ్ళు స్ట్రిక్ట్ గా ఉంటారు. అమ్మో వీళ్ళతో ఎందుకు నమ్మగా మాట్లాడాలి, సాఫ్ట్ చెప్తే బెటర్, వాళ్ళు చూస్తేనే మనుషులు అవునా అనిపిస్తుంది. ఆదివారం వెళ్తే వీళ్ళకి బాగా ఫ్రెండ్స్ బాగా వీళ్ళతో కొంచెం కోతులు అంటే ఇంకా అది ఇంకెక్కువ అయిపోతుంది. అలా అనమాట. సో అందుకని ఆదివారం ఎక్కువ నేను చెప్పను వీళ్ళకి. గురువారం శనివారం వీళ్ళు చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటండి? విష్ణు సహస్రనామ పారాయణ ఎక్కువ చేయాలన్న. విష్ణువుని ఎక్కువ ఆరాధించాలి. ఎందుకంటే ఆయన ఆరాధిస్తేనే వీళ్ళకి ఆరోగ్యం కానీ సక్సెస్ కానీ లైఫ్ లో ఉండేది. నా జాతకంలో ఉంది, చాలా బాగుంటుంది. కానీ బుధవారం పుట్టిన ఆదివారం చేయకూడదు వీళ్ళు. ఆదివారం వెళ్ళకుండా ఉంటే చాలు. ఎందుకంటే ఆదివారం వెళ్తే ఇంకొంచెం జోక్స్ ఇంకెక్కువైపోయి దాని ప్రయోగాలు ఎక్కువగా వాళ్ళు నచ్చినట్టు చేస్తా. సో వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు గురువారం కానీ శనివారం కానీ ఇలా వెళ్ళడం వల్ల ఏంటంటే కొంచెం స్ట్రిక్ట్ గా అక్కడ ఎదురుకుండా ఉండేవాళ్ళు స్ట్రిక్ట్ గా ఉంటారు. అమ్మో వీళ్ళతో ఎందుకు నమ్మగా మాట్లాడాలి, సాఫ్ట్ చెప్తే బెటర్, వాళ్ళు చూస్తేనే మనుషులు అవునా అనిపిస్తుంది. ఆదివారం వెళ్తే వీళ్ళకి బాగా ఫ్రెండ్స్ బాగా వీళ్ళతో కొంచెం కోతులు అంటే ఇంకా అది ఇంకెక్కువ అయిపోతుంది. అలా అనమాట. సో అందుకని ఆదివారం ఎక్కువ నేను చెప్పను వీళ్ళకి. గురువారం శనివారం వీళ్ళు చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటండి? విష్ణు సహస్రనామ పారాయణ ఎక్కువ చేయాలన్న. విష్ణువుని ఎక్కువ ఆరాధించాలి. ఎందుకంటే ఆయన ఆరాధిస్తేనే వీళ్ళకి ఆరోగ్యం కానీ సక్సెస్ కానీ లైఫ్ లో ఉండేది. బ్యూటిఫుల్ అండి, చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో గురువారం గురించి మాట్లాడుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః.